హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ చాలామందికి యూట్యూబ్లో టీచింగ్ అనేది తెలిసే ఉంటుంది కదా. కాకపోతే నేను పెట్టే బ్లౌజ్ ఒకసారి చూసేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకు పెడుతున్నాను వీడియో అంటే, నేను ఓన్గా యూట్యూబ్లో చూసి నేర్చుకొని బ్లౌజ్ కుట్టి నేను యూట్యూబ్లో పెడుతున్నానంటే ఎంత బాగా నేర్చుకున్నానో చూడండి ఫ్రెండ్స్. మీకే అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఫస్ట్లో బ్లౌజ్ చూపించాను కదా, దానికి నెక్కి డిజైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను 2 టైమ్స్ అయితే మిషన్ అయితే నేర్చుకున్నాను. ఆల్రెడీ షార్ట్లో కూడా చెప్పాను. కాకపోతే నాకు మిషన్ అన్నది అస్సలు వచ్చేది కాదు. పాప చిన్నది, దానివల్ల బట్టలు ఏమైనా కట్ చేసినా కుడదామన్నా మిషన్ దగ్గరికి వచ్చి కూర్చొని నేను ఇంక అలా వదిలేసాను అనమాట. పిల్లలిద్దరూ చిన్నగా ఉండడం వల్ల ఇంక ఇంట్రెస్ట్ అని పోయింది. తర్వాత అయితే ఇంక మిషన్ అయితే ఇంక వదిలేసి ఇంక బయటనే కుట్టించుకునేదాన్ని అనమాట. ఇంకా అలాగ ఇప్పుడు దగ్గర 1 ఇయర్ 2 ఇయర్ నుంచి అయితే నేను అమ్మ బ్లౌజులు కుట్టడం, నా బ్లౌజులు కుట్టడం అలా నేర్చుకున్నాను కానీ అస్సలు పర్ఫెక్ట్గా అయితే ఒక్క బ్లౌజు కూడా వచ్చేది కాదు. కటింగ్ అయితే అస్సలు వచ్చేది కాదనమాట. ఇంకా అలా బ్లౌజులు పాడైపోతున్నాయి కదా అని ఇంక ఇంట్రెస్ట్ అయితే పోయింది. టాప్లు అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేది, బాగానే కుట్టుకునేదాన్ని. డ్రెస్ టాప్లు యూట్యూబ్లో చూసి కట్ చేసుకొని బాగానే కుట్టుకునేదాన్ని. బ్లౌజ్ విషయానికి వచ్చేటప్పటికైతే అస్సలు పాడైపోయేది అనమాట. ఇంక ఈరోజైతే అలాంటి నేను యూట్యూబ్లో చూసి 2 సంవత్సరాల నుంచి అలాగ చూసి నేర్చుకొని ఇప్పుడు నా బ్లౌజ్ నేనైతే కుట్టుకున్నాను. అలాగే మంచి డిజైన్ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టానని చెప్పాను కదా, ఇది రెండో బ్లౌజ్ అనమాట. దానికైతే చూడండి ఫ్రెండ్స్, ఇలాగ డిజైన్ చేసుకున్నాను. ఇది ప్లేన్ అనమాట. చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చుకున్నాను. ఎలాగింత బాగా కుట్టుకోగలిగానంటే నా ఫ్రెండ్ ఒకరితో కటింగ్ చేసి ఇచ్చిందనమాట. అదే పీస్ని పెట్టి నేను కట్ చేసి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను. 2 బ్లౌజులు అయితే కుట్టాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారు, ఆకు డిజైన్ అయితే ఇచ్చేసాను. ఎంతో ఎక్స్పీరియన్స్ వల్ల కుట్టాను కదా ఫ్రెండ్స్. మీకు ఎలాగనిపించిందో డెఫినెట్గా ఒక కామెంట్స్ అయితే చేయండి. మీకు కూడా నచ్చేలా ఉంటే వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి. ఎందుకంటే నేను కష్టపడి ఇంత బాగా నేర్చుకున్నాను. మీకు కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. బాయ్ బాయ్.